అప్పుడు మళ్ళీ స్కూల్కి రా అమ్మా. ఏంటమ్మా టీచర్ ఏమైనా ఉన్నారా? లేదమ్మా, ఆ రేఖ జమిని గణేషన్ తననాలని అందరి ముందు ఉంది. విజయ్ లేదమ్మా, మీరు వచ్చి చెప్పు, నాన్న నాకు మాత్రమే నాన్న అని. విజయ్ నాన్న రేఖకి కూడా నాన్నమ్మ, మనది పెద్ద కుటుంబం. మరి ఒకటే కుటుంబం అయినప్పుడు మనం ఎందుకు ఎప్పుడు కలవము? ఏమండి, విజయ ఈరోజు రేఖని కలిసింది. చూడు సావిత్రి, అది ఎప్పుడు నీకన్నా ముందు ఆయన పుష్పవల్లి నేను పుష్పవల్లి గురించి అడగలేదండి, మీ కూతురు రేఖ గురించి మాట్లాడతా. కానీ తను మీరు నాలా అని అనుకుంటుంది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నాలా లేకుండా పెరగడం ఎలా ఉంటుందో నాకు తెలుసండి. మీరుండగా రేఖ అలా పెరగకూడదండి. సరే సరే నేను చూసుకుంటా.